నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అనే అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో గృహవాస్తు వేరే, వ్యాపార వాస్తు వేరే. సంప్రదాయంలో ప్రాచీన వాస్తు, కృష్ణవాస్తు, మయవాస్తు ఈ విధానాలలో గృహవాస్తుకు సంబంధించిన సూత్రాలే ఎక్కువ. మనం వ్యాపారం ఎందుకు చేస్తాం? డబ్బు కోసం. సంపద, ఆనందం, ఐశ్వర్యం ఇవన్నీ మనకు వ్యాపారం వల్ల రావాలి. ఇవి ఉంటే ఆరోగ్యం, ఆనందం అవి కూడా వచ్చి చేరతాయి. గృహానికి సంబంధించిన సూత్రాలలో ఆ ఇంట్లో ఉండే పరివార సభ్యులు మాత్రమే ఉంటే, వ్యాపార సంబంధిత సూత్రాలలో ఆ గృహానికి చెందనటువంటి, పరిచయం లేనటువంటి, ముక్కు మొహం కూడా తెలియనటువంటి వినియోగదారులతో సంబంధాలు ఎక్కువగా ఉంటాయి. 10 మంది వచ్చిపోతూ ఉంటారు. వారి వారి జాతక ప్రభావాలు ఏమిటో, వారి వారి జీవన సరళి ఏమిటో ఎంత మాత్రమూ మనకు తెలిసే అవకాశం లేదు. అలాంటి వారంతా కూడా వచ్చి మనతో వ్యాపార వ్యవహారాలు నిర్వహిస్తూ ఆర్థిక లావాదేవీలు సరళి అంతా కూడా కొనసాగిస్తూ ఉండేటటువంటి నేపథ్యంలో వ్యాపార సంబంధితమైనటువంటి వాస్తు ధర్మాలను కొత్తవిగా మనం నిర్వచించుకోవలసిన అవసరం ఉంది. ప్రధాన రహదారికి అనుకూలంగా ద్వారం ఉండవచ్చు, అది దోషమే. కానీ వ్యాపార సంబంధిత వాస్తుకు దోషం కాదు. లోన వచ్చిన తర్వాత ముఖవాస్తు అన్న పేరిట ఎక్కడ ఈ వ్యాపారం చేస్తున్నామో ఆ వ్యాపారానికి సంబంధించిన ప్రధాన ద్వారం ఏ ప్రమాణంలో ఉందో అదే తూర్పు అన్నట్లుగా వివేచన చేసి లోన ఉండే అలంకారాలు చేయాలి. ఒక్కొక్కసారి ఈ ప్రధాన ద్వారానికి సంబంధించిన ఆ దిశ పడమర వైపు ఉన్న సమయంలో లోన మళ్ళీ మనం పడమరకి వ్యతిరేక దిశలో ఆగ్నేయం, తూర్పు మొహం చేసి కూర్చోవాలి అని అటువైపు వేసి కూర్చుంటే ప్రధాన ద్వారానికి వీపు అవుతుంది కదా. కాబట్టి వ్యాపార వాస్తులో ముఖద్వారమే ప్రామాణికంగా తీసుకొని మనం కూర్చునేటటువంటి మేజాబల్ల ఇలా పడమరగా ఉన్నది ప్రధాన ద్వారం అనుకున్నప్పుడు మనం కూర్చునే ఆ మేజాబల్ల ఆ సంపూర్ణ సముదాయంలో ఆగ్నేయం వైపు ఉంటుంది, లేదా వాయవ్యం వైపు ఉంటుంది, లేదా పడమర వైపు ఉంటుంది, పడమర దక్షిణం వైపు ఉంటుంది. దక్షిణం వైపు కూర్చోవడం ఎలా అన్నప్పుడు బంగారం వ్యాపారం చేసేవారు, బంగారు నగల కొట్టు లేదా బంగారు నగల తయారీ వ్యవహారాలు, ఇలా ఖరీదైన లోహాలతో కూడుకునేటటువంటి జ్యువెలరీ షాపులు ఇవన్నీ కూడా గమనించినట్లయితే దక్షిణం వైపు ఆ వేదిక ఉంటుంది. డబ్బు తీసుకుని భద్రపరిచేటటువంటి సొరగు దక్షిణం వైపే ఉంటుంది. అలా ఎలా ఏర్పడింది అంటే వాస్తు ప్రకారంగా ప్రధాన ద్వారం ఎటువైపు ఉంటుందో దానినే ఆధారం చేసుకొని వ్యాపార వాస్తును మనం నిర్ణయించుకోవాలి. గృహవాస్తుకి సంబంధించి ఆగ్నేయం, కిచెన్ ఇలా చెప్పుకుంటూ ఉంటాం. వ్యాపారంలో వంటగది ఉండదు. వ్యాపారంలో ఉండేది ఏసీ, రెఫ్రిజిరేటర్, ఇలా విద్యుత్ ఉపకరణాలతో కూడుకున్న హీట్, వేడికి సంబంధించిన ఉపకరణాలు ఉంటాయి. వీటిని ఆగ్నేయం వైపు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే నీటికి సంబంధించిన ఫ్రిడ్జ్ ఇలాంటివి ఆ వ్యాపార స్థలంలో ఈశాన్యం, ఉత్తరం ఈ వైపుగా వచ్చే విధంగా అవకాశం ఉంటే ఏర్పాటు చేసుకోవాలి. లేని ఎడల అలాంటి వాటిని వాయవ్యం వైపు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. కావలసిందల్లా వ్యాపార వాస్తులో అలంకరణ పైన దృష్టి. ప్రాథమిక గృహ సంబంధిత వాస్తు నియమాలను ఎక్కువగా ఇక్కడ అనుసరించకుండా అలంకరణ, ప్రధాన ద్వారం, ఏ వ్యాపారం చేస్తున్నామో ఆ వ్యాపారానికి సంబంధించిన వినియోగదారులను ఆకట్టుకునే విధంగా ఉండే అలంకరణ, మొక్కల పెంపకం, పర్యావరణ, నీరు, చెట్లు, కొండలు, ఆహ్లాదకరమైన సన్నివేశాలతో కూడుకున్న సందర్భాలు, చక్కటి సువాసనలు గల వాయువు వీచే విధంగా ఏర్పాటు చేసుకోవడం, పర్యావరణానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యాపార స్థలమే అభివృద్ధి చెందుతుంది. గది అంతా కూడా ఆక్రమించే విధంగా, గది అంతా కూడా నిండిపోయే విధంగా సోఫాలు, మేజాబలలు, కుర్చీలు, టేబిళ్ళు వీటితో నింపకూడదు. ఖాళీ స్థలం కంటికి కనిపించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే గది మూలలలో బూజు పట్టే విధంగా, చీకటి కోణాలు పెరిగే విధంగా, కాంతి సరిగా ప్రసరించకుండా ఉండే విధంగా ఏర్పాట్లు ఉన్నట్టయితే
ఆ ప్రాంతం దరిద్రంతో కూడుకుని ఉంటుంది. ఏర్పాటు చేసేటటువంటి విద్యుత్ వలయాలు, వ్యవస్థలు, కాంతులు, దీపకాంతులు ఇవన్నీ కూడా గది మొత్తం వెలుతురు ప్రసరించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా రూఫ్ పైన ఏర్పాటు చేసేటటువంటి ఈ దీపాలు గది అంతా కూడా ప్రసరించే విధంగా ఉంటాయి. కార్యాలయాలలో దీపకాంతులు అందించే అవకాశాలను గది గోడలకు కాకుండా రూఫ్ పైన ఏర్పాట్లు చేయించినట్లయితే ఆ గది అంతా కూడా సమానంగా కాంతి ప్రసరితం అవుతుంది. బయట భాగంలో మనం చూసినట్లయితే పర్యావరణంలో సూర్యుడు ఆకాశంలో అంటే భూమి అనే భవనానికి మధ్య పై భాగంలో వెలుతురులను అందిస్తూ ప్రపంచమంతా కూడా కాంతులు ఈనే విధంగా కనిపిస్తున్నాడు. అదేవిధంగా కార్యాలయం లోపల కూడా పై భాగంలో విద్యుత్తు అందించే అవకాశాన్ని ఏర్పాటు చేసుకుంటే, వెలుతురు కలిగించే ఆ బల్బు ఇతర అవకాశాలు ఏర్పాటు చేసుకుంటే గది అంతా కూడా కాంతి వలయాలతో ఆనందంగా ఉంటుంది. తెలుసుకుందాం, అనుసరిద్దాం, పాటిద్దాం, విజయాన్ని సాధిద్దాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.